నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో లీక్ అయింది పేపర్. కేరళకు చెందిన ఒక విద్యార్థి శికార్లో దీన్ని కొనుగోలు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే కేరళలోని పలు కోచింగ్ నెట్వర్క్లందరికీ పీజీలకు కెరియర్ కౌన్సిలర్లకు నీట్ అభ్యర్థులకు ఇది పంపిణీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ తర్వాత ఒక పీజీ ఆపరేటర్ పోలీసులకు ఎన్టీఏకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ నెల మే 3వ తేదీ 2026 మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ ఎగ్జామ్ జరిగింది. ఒకే షిఫ్ట్లో భారత్తో పాటు విదేశాల్లో సైతం మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాశారు. వీరిలో సుమారు 13,32,000 మంది విద్యార్థినులు ఉన్నారు. 9,46,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు పేపర్ లీక్ వ్యవహారం వెలుగు చూడడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. రాత్రి పగలు కష్టపడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అంటే నిజంగా వాళ్లకు చాలా ఒత్తిడితో కూడుకున్న సమస్యగా చూడాలి. అయితే నీట్ మీద పదే ఆరోపణలు వస్తూ ఉండడంతో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అనడానికి ఆస్కారం లేకుండా నెక్స్ట్ తేదీని ప్రకటిస్తాము అంటూ ఎన్టీఏ ఆల్రెడీ చెప్పేసింది. ఇప్పుడు విచ్ మీన్స్ వేరే ఆల్టర్నేటివ్ లేదు. మళ్ళీ పిల్లలంతా కూడా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశం, పెద్ద వివాదాస్పదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఎగ్జామ్ పేపర్ 20,000 నుంచి 2 లక్షల వరకు అమ్మేసుకున్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు ఎన్టీఏ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో ఎన్టీఏ పేపర్ రద్దు ప్రకటనతో పాటుగా దీనిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చి ఈ వ్యవహారాన్ని వెలికి తీయాలి. దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు నేరస్తులు, ఎక్కడెక్కడికి వెళ్ళింది ఇది, ఎలా ఇది బయటకు వచ్చింది, ఏం జరిగిందనే విషయాల మీద పూర్తిగా ఎంక్వైరీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ సమయానికి ఉన్న అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది. నీట్ ఎగ్జామ్ రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. రాజస్థాన్లో వెలుగు చూసిన పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. పేపర్ లీక్ ఆరోపణలతోటి ఎన్టీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తాము అంటోంది. మే 3న దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరిగింది. పేపర్ లీక్పై సిబిఐ విచారణకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. పరీక్షకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఎన్టీఏ అంటోంది. పరీక్ష ఫీ రీఫండ్ చేస్తాం. గెస్ట్ పేపర్ పేరుతోటి మార్కెట్లోకి వచ్చింది ప్రశ్నాపత్రం. అసలు ప్రశ్నాపత్రంతో 100% మ్యాచ్ అయ్యింది ఈ గెస్ట్ పేపర్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ ఏర్పాటు చేశారు. పరీక్షకు 3-4 రోజుల ముందే ఈ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టుగా గుర్తించారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో 13 మందిని ఆల్రెడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఎన్టీఏ కూడా దర్యాప్తుకు ఆదేశించింది. గెస్ట్ పేపర్లో ఉన్న 140 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నల్లోని జవాబుల క్రమం సైతం అసలు పేపర్తో ఎగ్జాక్ట్గా సరిపోయిందని దర్యాప్తు అధికారులు తేల్చడంతో వివాదం మరింత ముదిరింది. గెస్ట్ పేపర్ మాదిరి తయారు చేసిన ఈ మెటీరియల్ మే 1వ తేదీన రాజస్థాన్లోని శికార్లో చక్కర్లు కొట్టింది. దీనిని విద్యార్థులు 20,000 నుంచి 2 లక్షల వరకు ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా అధికారులు తెలిపారు. పరీక్ష రోజు రాత్రి నాటికి ఒక్కొక్క కాపీ 30,000 అమ్ముడైపోయిందని పేర్కొన్నారు. కేరళకు చెందిన ఒక విద్యార్థి శికార్లో కొనుగోలు చేయగా ఇది గంటల వ్యవధిలోనే కేరళలోని పలు కోచింగ్ నెట్వర్క్లకు, పీజీలకు, కెరియర్ కౌన్సిలర్లకు, నీట్ అభ్యర్థులకు పంపిణీ అయిపోయింది. పరీక్ష తర్వాత ఒక పీజీ ఆపరేటర్ పోలీసులకు, ఎన్టీఏకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 3వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నీట్ ఎగ్జామ్ జరిగింది. భారత్తో పాటు విదేశాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఇప్పుడు ఈ పేపర్ లీక్ వ్యవహారము అలాగే పరీక్ష రద్దుతోటి అందరిలోనూ ఆందోళన నెలకొంది. రాత్రి పగలు 2 సంవత్సరాల పాటు కష్టపడి చదివి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అంటే నిజంగా ఇది షాకింగ్ ఘటన అని చెప్పాలి. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్కి చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాంటి ఎగ్జామ్ ఇప్పుడు మళ్ళీ రాయాలి అని చెప్పి ఎన్టీఏ చెప్తోంది. ఆ మళ్ళీ ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా ప్రకటించలేదు, తర్వాత ప్రకటిస్తాము అని చెప్తోంది. సో ఏ డేట్కి ఇస్తారు, మళ్ళీ ఈ మెకానిజం అంతా కూడా రెడీ చేయాలి. చాలా ప్రహసనంతో కూడుకున్న ఎగ్జామ్, దేశంలోని టఫెస్ట్ ఎగ్జామ్లో నీట్ కూడా ఒకటని చెప్పచ్చు. చాలా ఒత్తిడితో కూడుకున్నది అండ్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఉండేది 1,00,000-1,50,000 సీట్లు, కానీ దానికి 25 లక్షల మంది ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. ర్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది పిల్లలకి. సో పిల్లలు ఇప్పుడు ఆ ఎగ్జామ్ అయిపోయింది అని అనుకున్నారు, తేలిక పడ్డారు. కానీ ఇప్పుడు ఆ పేపర్ లీక్ ఘటనతోటి ఎన్టీఏ నీటిని రద్దు చేస్తూ మళ్ళీ డేట్ ఇస్తాము, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తాము అని చెప్పి చెప్తోంది. సో ఈ టైంకి ఉన్న బిగ్గెస్ట్ బ్రేకింగ్ ఇది. 2026 నీట్ రద్దు చేస్తున్నట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ప్రకటించింది. రాజస్థాన్లో వెలుగు చూసిన పేపర్ లీక్ ఉదంతంతో ఎన్టీఏ నీట్ యూజీ 2026 ఎగ్జామ్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. మళ్ళీ పరీక్ష ఎప్పుడనే దానిపై తొందరలోనే ప్రకటన విడుదల చేస్తామంటోంది. మే 3న దేశవ్యాప్తంగా ఈ నీట్ ఎగ్జామ్ జరిగింది. పేపర్ లీక్పై సిబిఐ విచారణకు ఆదేశించింది. పరీక్షకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్తోంది ఎన్టీఏ. కానీ నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడనే డేటు మరికొద్ది రోజుల్లోనే చెప్పబోతోంది.